ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఎక్కడో తాకాయి. దీంతో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒకరోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఇలా జగన్ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోతూ ఉంటే అధికార కూటమికి కానీ స్పీకర్కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే జగన్ను అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం స్పీకర్పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావటం లేదు. దీంతో ఇవాళ మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు. జగన్ ఇప్పుడు సీఎం కాదని, ఓ ఎమ్మెల్యే మాత్రమేనని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి వచ్చి జగన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు. అసెంబ్లీకి రాననటం సరికాదన్నారు. జగన్కు తన సలహా ఒక్కటేనని, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అందుకు తాను అవకాశం కల్పిస్తానని తెలిపారు. తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని జగన్ను స్పీకర్ ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్కు మాట్లాడటానికి అవకాశం ఇస్తానన్నారు.